హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. లెర్న్ తమిళ్ ఆల్ఫబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫబెట్స్ అనే మన ఈ సిరీస్లో, అంటే తమిళ భాష తెలుగు భాష ద్వారా తమిళ భాష అనే మన ఈ సిరీస్లో పార్ట్ 21 మీకు రా గుణితం రాసి చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో అందరూ చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ నుంచి 20th పార్ట్ వరకు మీరు చూసి నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ 21st పార్ట్ మీరు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఒక సిరీస్ ప్రకారం చేశాను, ఒక ఆర్డర్ ప్రకారం. సో దాన్ని బట్టి మీరు అందరూ చూసి నేర్చుకుని అప్పుడు ఈ వీడియో చూడండి. సో ఇక లేట్ చేయకుండా మీకు రాసి చూపిస్తాను. సో చూడండి, రాస్తున్నాను. రా, ఇది రా, ఓకేనా? రా. నెక్స్ట్ రా, ఇది రా, ఓకేనా? రా. నెక్స్ట్ రీ, రీ, ఇది రీ, ఓకేనా? ఇది రీ. నెక్స్ట్ రీ, రీ, ఇది రీ. నెక్స్ట్ రు, ఇది రు, ఓకేనా? నెక్స్ట్ ఇది రూ, రూ, ఓకేనా? రు, రూ. నెక్స్ట్ రే, రే, ఇది రే, ఓకేనా? కష్టమేమి ఉండదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఇది రే, రే. నెక్స్ట్ రై, రై, ఇది రై, రే, రే, రై, ఓకేనా? నెక్స్ట్ రో, ఇది రో. నెక్స్ట్ రో, రో, ఓకేనా? రో, రో. నెక్స్ట్ రౌ, రౌ, ఇది రౌ, ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి. రో, రో, రౌ. నెక్స్ట్ ర్, 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 ఓకేనా? రమ్ రహాలు ఉండవు, ర్. ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రా గుణితం తమిళ్లో ఏ విధంగా రాయాలి అని. సో కష్టమేమి ఉండదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలన్నింటినీ కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే టెక్ ఛానల్స్ కానీ అదర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ వస్తూ ఉంటాయి. మనది ఎడ్యుకేషనల్ ఛానల్, సో మన దానికి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన దానికి కూడా ఎక్కువ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.